से जरा पूछो साला who are you? హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ KICK కిక్ కి స్వాగతం. మా కిక్ షోలో స్టార్ట్ చేసే ముందు కొన్ని కిక్ ఇచ్చే విషయాలు నేను కొన్ని నేర్చుకొస్తూ ఉంటాను. అవి మీ అందరికీ ప్రదర్శిస్తాను. మీరు అవన్నీ రాసుకుని వాడుకుని ఫ్యూచర్ లో వాడుకోవచ్చు మీరు కూడా. ఓకే, ఇవాళ విషయం ఏంటంటే మామూలుగా బతకడానికి తిండి, నీరు, గాలి అవసరం. నా ఉద్దేశంలో కాస్త కిక్ కూడా అవసరం. తప్పట్లు ఎవరు కొట్టట్లేదు, అయ్యయ్యో. ఇవి సాధారణంగా అలా ఉంటూ ఉంటాయి, కానీ మా గ్యాంగులు మాత్రం సిద్ధంగా ఉన్నారు వాళ్ళ కిక్ ఏంటో చూపించడానికి. మరి ఆ గ్యాంగులు పిలవనా? ఫస్ట్ గ్యాంగ్ వస్తారు, కొంచెం భయపెడతారు. రెండో గ్యాంగ్ వస్తారు, ఇంకొంచెం భయపెడతారు. కానీ దానికంటే ముందు వాళ్ళిద్దరిని మనం భయపెడదాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ఫస్ట్ గ్యాంగ్. ఓకే, సో వెల్కమ్ కిక్ కి. మీ నలుగురిలో ఆ కిక్ ఉందని నాకు అర్థమైంది, ఎందుకంటే బాగా ప్రాక్టీస్ చేసి వచ్చారు. మీ టీం కొరియోగ్రాఫర్ ఆయన. అదే ఇక్కడికి వచ్చే గుర్తొచ్చా స్టెప్పులని నీకు. అదే అంటే నీలోనే నేను నగ్మాని, నీలోనే ప్రభుదేవ కలిపి చూశాను నేను ఆ స్టెప్పుల్లో. చాలా కరెక్ట్ గా వచ్చాయి స్టెప్స్, బట్ వెల్ డన్. సో మీ పేరు? నిహారిక. ఓకే, నిహారిక ఏం చేస్తుంటారు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఏ బ్రాంచ్? సివిల్. ఓ, బిల్డింగ్స్ అవన్నీ చూస్తుంటారు మీరే అనమాట. ఓకే, వెరీ గుడ్, సూపర్. అండ్ మీరు? రాకేష్ ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. సేమా అందరూ? డిఫరెంట్ కాలేజెస్. వేరే కాలేజ్. సేమ్ బ్యాచ్. ఓకే, అండ్ యూ? శవంతి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. అలా గెస్ చేశాను నేను. అండ్ యూ? యశ్వంత్ నువ్వు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కదా? బాగా చెప్పారు, శభాష్ ప్రదీప్. సో మామూలుగా ఖాళీగా ఉంటే ఏం చేస్తుంటారు? అందరం కలిసి అంటే కాలేజ్కి వెళ్తుంటారు అప్పుడప్పుడు? కాలేజ్కి వెళ్తుంటాం, అప్పుడప్పుడు చదువుకుంటాం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థాంక్యూ. మీకు ఎంత కిక్ ఉంటే అవతల గ్యాంగ్ ని మనం ఓడించవచ్చు అండ్ ఎక్కువ స్కోర్ చేయొచ్చు, ఇవాళ విన్నర్స్ అవ్వచ్చు. సో మీ గ్యాంగ్ కి ఓ పేరు ఉండాలి కాబట్టి నలుగురు బాగా డిస్కస్ చేసుకుని నాకు మంచి పేరు చెప్పండి, అదే ఫిక్స్ చేస్తాను. సొరకాయ. వై సొరకాయ? చక్కగా ఉంటుంది. సొరకాయ చక్కగా ఉంటుందా? సాంబార్లో సొరకాయలు కూడా కిక్ ఉంటుంది. సాంబార్లో సొరకాయ ముక్కలు బాగుంటాయి కాబట్టి, సొరకాయ ఏమో చక్కగా ఉంటుంది కాబట్టి. నువ్వమ్మా నీకెందుకు వచ్చిన పేరు? స్మూత్ గా ఉంటది కాబట్టి. స్మూత్ గా ఉంటది కాబట్టి. స్ట్రక్చర్ బాగుంటది కాబట్టి. సో సొరకాయలో ఇన్ని గొప్పతనాలు ఉన్నాయని ఈ రోజు నాకు తెలిసింది, మీ వల్లే తెలిసింది అది కూడా. సో మీ గ్యాంగ్ పేరు సొరకాయ గ్యాంగ్. నాతో పాటు నా షోలోకి వచ్చే గ్యాంగ్ మెంబర్స్ అందరికీ పిచ్చి ముదిరిపోయింది ఈ మధ్యన. ప్రాబ్లం ఏం లేదు, మనంతా ఒకటే గ్యాంగ్. ఓకే, సో మీలాంటి గ్యాంగ్ ఇంకో గ్యాంగ్ సిద్ధంగా ఉంది, వాళ్ళని కూడా పిలుద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ as the second gang. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ, మన్ మధుడి డిషుం డిష్యూ. చింతా తక్ చితా చితా చింతా తక్తా, చింతా తక్ చితా చితా చింతా తక్తా. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. వెల్కమ్ టు కిక్ అండ్ సూపర్. మీ గ్యాంగ్ కూడా ఆ కిక్ ఉందని నాకు అర్థమైంది. ఈ గ్యాంగ్ కి ఒక రేంజ్ లో ముక్కాలు వస్తే ఈ రేంజ్ లో చింతాత వచ్చింది. సో మీ పేరు? శ్రీవాత్సవ్. సో శ్రీవాత్సవ్ ఏం చేస్తుంటావు? నేను 4th ఇయర్ బీటెక్ చదువుతున్నాను. ఓకే, ఐస్ కాలేజ్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. వండర్ఫుల్, గుడ్ బాయ్. ఇంకేం చేస్తుంటావు టైం పాస్ కి? ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది. ఓ దట్స్ గ్రేట్. అండ్ మీరు? ఈషా.
ఏం చేస్తుంటారు? బీటెక్ 4th ఇయర్. మీ పేరు? నా పేరు దీక్ష. నేను ఫైనల్ ఇయర్ బీటెక్ ఏవియన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఏ కాలేజ్? ఏవియన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే ఓకే. అండ్ మీరు? నా పేరు రాహుల్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అయిపోద్దా ఈసారి? ఇంకో ఇయర్ అయితే అయిపోతుంది. వెరీ గుడ్ అన్న, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఈ గ్యాంగ్ కూడా ఒక పేరు కావాలిగా మరి. ఈ గ్యాంగ్ సొరకాయ గ్యాంగ్ అన్నారు వాళ్ళు, ఎందుకంటే సొరకాయ చక్కగా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, సాంబార్ లో బాగుంటుంది అండ్ షేప్ బాగుంటుంది అని చెప్పి వీళ్ళు నలుగురు డిసైడ్ చేసి సొరకాయని వాళ్ళ గ్యాంగ్ పేరుగా పెట్టుకున్నారు. సో మీరు కూడా దానికి తగ్గట్టుగా ఆలోచించాలి, అంత పిచ్చ ఉండాలి మనకు కూడా. ఓకే, మీ నలుగురు డిస్కస్ చేసుకుని ఓ మంచి పేరు చెప్తే. బీరకాయ గ్యాంగ్. ఓకే, సొరకాయ అంటే స్మూత్ గా ఉంటుంది, సాంబార్ లో ఉంటుంది. ఓకే, కొన్ని అర్థాలు లేదు దానికి. బీరకాయ కత్తి కసగ్గా ఉంటుంది. కత్తి కసగ్గా, బీరకాయ చాలా హార్డ్ గా ఉంటుంది. మా జోలికి వస్తే కాయలు పగిలిపో. అయ్య బాబోయ్. ఇట్స్ సైడ్ బీరకాయ గ్యాంగ్, ఇట్స్ సైడ్. వెల్కమ్ టు KICK కిక్. సో ఇంట్రడక్షన్ బాగా జరిగింది, కొంచెం కిక్ దొరికింది. అలాగే ఫస్ట్ రౌండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీ గ్యాంగ్ లోంచి ఇద్దరు వస్తారు, బోత్ సైడ్స్ నుంచి ఉంటారు. ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీలో ఉన్నది పైకి చదువుతారు. పాటలు వింటున్న వాళ్ళు అవతల వ్యక్తి చీటీలో ఉన్నది పైకి చదివినప్పుడు అదేంటో వాళ్ళకి వినపడదు, ఎందుకంటే పాటలు వింటారు. అదేంటో గెస్ చేసి బయటికి చెప్పాలి. 120 seconds లో ఎన్ని ఎక్కువ వర్డ్స్ మీరు చెప్పగలిగితే అన్ని 100 points మీకు వస్తాయి. రెడీయా? వినడానికి చాలా బాగుంటుంది, ఆడుతున్నప్పుడు ఇంకా బాగుంటుంది. అండ్ yes, KICK కిక్ లో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. గేమ్ లో ఇద్దరు ఆడతారన్నాను, మీ నలుగురులో ఎవరా ఇద్దరు ఆడుతున్నారు? ఓకే టీచర్, ఎవరు పాటలు వింటారు, ఎవరు చీటీ చదువుతారు? బాగా ఇష్టమా? రండి. ఓకే, సో ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, మీకే మ్యాటర్ అర్థం అవుతుంది. పాట వచ్చిందా? బాగుందా? మీకు పిచ్చింది కదా, బాగుందా పిచ్చి? రెడీయా? రెడీ. ఓకే, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఇన్ 1 2 3 అండ్ గో. ఒక్కొక్క లెటర్ చెప్తావా? నీ ఎంకామా? కాదు. కాదు. కప్పగంతులు కప్పగంతులు కమ్మద్దు. కప్పగంతులు చెవి కమ్మలు కమ్మలు కప్పగంతులు గంతులు గంతులు గుత్తొంకాయ కూర. గంతులు గంతులు గుత్తొంకాయ. సెంటెన్స్ చెప్పు. కప్ప కా పా మా పా మా పాప సరే గమ్మా. కప్ప కప్ప గా దా గా 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 కప్పగా. ఓ నిమిషం తీసుకురా తెలుసా ఫస్ట్ దానికి. కప్పగద్దులు. గంతులు గంతులు లే కాదులే, ఇగో రైలింజర్. రై 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 ఎల్ రై రై లయన్. రైలు ఇంజను రైలు రైలు రై రైలు ఇంజను లయన్. ఇంకా 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 రైలు లు లు కళ్ళు. వాళ్ళ కజిన్ సిస్టర్. లైన్ వాళ్ళ కజిన్ ఇంజను సిస్టర్. చెప్పండి. పా మా పా 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 దా దా పద. పదకొండు కొండు కో 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 పదకో. పదకొండు పదకొండు. పదకొండు అదేంది ఎక్కం 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 ఏ ఏ ఏ ఏ కమ్ 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 గమ్. 11 ఎక్కం. ఓకే, టైం అప్. మా కిక్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రౌండ్ ని ఎవ్వడు ఇలా ఆడలేదు, మీరు అలా ఆడారు. ఆయన గొప్పగా ఫీల్ అవుతున్నాడు, నేను తిట్టాను ఆయన, ఆయనకు అర్థం కాలేదు. వెరీ వెల్ డన్, సూపర్. అంటే ఏడకపోయేది ఉండు. సో మీకు ఇచ్చిన 120 seconds లో ఈయన ఏం చేశారంటే ఒక క్లూ చెప్తాను, బ్రేక్ చేయండి అన్నాను. బ్రేక్ చేయమంటే వర్డ్స్ ని బ్రేక్ చేయమన్నాను, ఆయన లెటర్స్ ని బ్రేక్ చేసి కా 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 పా 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 గా 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 అనుకుంటూ ఆవిడ చేత సరిగమలు పాడించేటప్పటికి ఫస్ట్ సగం పూర్తయ్యేటప్పటికి 60 seconds అయిపోయిందమ్మా. దాని మిగతా ముక్కకి మిగతా 60 అయిపోయింది. సో 120 seconds అయిపోయి మీరు ఒక్కటి కూడా చెప్పలేకపోయారు. ఓకే, సో మీకోసం, ఎందుకంటే మీకు రూల్స్ సరిగా అర్థం కాలేదు, లేకపోతే ఆట ఆడడం రాలేదు కాబట్టి నా తరఫు నుంచి ఇంకొంచెం గ్రేస్ టైం ఇస్తాను. లాస్ట్ 3 options, వీటిలో ఏమైనా చెప్పగలిగితే మీకు పాయింట్లు వస్తాయి, లేదే మీ స్కోర్ 0లోనే ఉండిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు 60 seconds గ్రేస్ టైం ఇస్తున్నాను నేను ఎక్స్ట్రా, ఎందుకంటే మీరు అసలు ఏమీ ఆడలేదు. నేను 0తో స్టార్ట్ చేయడం ఇష్టం లేదు నాకు.
ఓకే థ్యాంక్ యూ. నా దయహృదయుడు నీకు తెలుసు కదా లేదు. ఈ నాటికలో. సో 60 సెకండ్ పాట వినిపిస్తుందా? వినిపించట్లేదు. మీ ఇద్దరు ఎవరికి ఎక్కువ పిచ్చుంది? ఇప్పుడు వినిపిస్తుంది, నాకు అర్థమైంది. సో ఇప్పుడు 60 సెకండ్స్ టైంలో ఎంత ఫాస్ట్ గా ఆడతారు చూద్దాం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. బిల్లా బిల్లా పిల్ల బి బి బిల్లా పిల్ల బిల్లా బి పిలాపి గులాబీ మియావ్ జిలేబీ బిల్లా బిల్లా బిల్ల రంగా పిల్లగా రంగా రంగా పిల్ల నువ్వు లేని జీవితం. బిల్లా బిల్లా బి పిల్ల బి బి మిల్ల బిల్లా బిల్లా బిల్లా. బిల్లా రంగా బిల్ల బిల్ల పిల్ల ఆ, రంగా 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 పిల్లగా రంగా రంగా పిల్లల రా రా రంగా. రా రా పిల్లరా రంగా రంగా గా ఓకే రంగా. ఓకే రంగా. వదిలే కుక్క తోక వణుకురా. కుక్కతో కుక్క 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 ఆ, కుక్క తోక తోక వంకర. వంకర. తోక వంకర అమ్మ నాదల్లే సొమ్ములు భద్రం. సొమ్ములు సొమ్ములు ఏ చెది సొమ్ములు భద్రం 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 Yes, భద్రం. సొమ్ములు భద్రం. Right answer. ఇంత దారుణంగా ఇప్పటివరకు ఎవరు ఆడలేదమ్మా. చాలా బాగా ఆడారు మీరు. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నా మీకు అరబిక్ గా మలయాళంలో వినిపిస్తుంది, నాకు అర్థమవుతుంది ఆ విషయం. వాటిని గెస్ట్ చేయడం ట్రై చేశారు. అండ్ మీరు కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యి బాగా ఆడారు. థ్యాంక్ యూ. కుక్కతో ఒక వంకర, సొమ్ములు భద్రం ఒకటి కరెక్ట్ చెప్పారు. దీన్ని బట్టి బీరకాయ గ్యాంగ్ కి ఎలా ఆడాలి ఎలా ఆడకూడదు అర్థమైపోయింది కదా. బట్ వెరీ వెల్ డన్, సూపర్. సో 200 పాయింట్స్ తో సొరకాయ గ్యాంగ్ స్టార్ట్ చేశారు ఈ షోని. మరి బీరకాయ గ్యాంగ్ ఎవరెవరు వస్తున్నారు చెప్పండి. మేమిద్దరం. ఎస్, మీలో పాటలు ఎవరు వింటారు, చీటీలు ఎవరు చదువుతారు? నేను పాటలు వింటాను. పాటలు వింటానా? ఆ గట్టు నీదే, తీసుకో. మీరు ఇటు రండి. సో రెడీయా? 120 సెకండ్స్ ఉంది. ఓకే. వాళ్ళకి ఎంత పిచ్ ఉందో మనకంత పిచ్ ఉందని చూపించాలి. నీకుందిగా ఇలాను. ఎస్, ఐ హావ్ పిచ్. ఎస్, 120 సెకండ్స్ టైం స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. మూతి పళ్ళు రాలుతాయి. పోచమ్మ తల్లియా? మూతి పళ్ళు రాలుతాయి. చేతులు ఎరగలబెట్టు. మూతి పళ్ళు బాహుబలియా? మూతి పళ్ళు వెనక కట్టప్ప ఎందుకు పొడిచితి? మూతి పళ్ళు clear. రాలుతాయి. ముస్తి బదులు మూతి పళ్ళు రాలుతాయి. పోచమ్మ తల్లి. మూసి మూసి మూతి పళ్ళు రాలుతాయి. ముర్సిటీ. నెక్స్ట్ మూతి పళ్ళు రాలుతాయి. సువర్ణ సుందరి. సువర్ణ టూ మచ్ సువేద. సువర్ణ స్వర్ణ. సువర్ణ సుందరి. సూపర్. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ. సువర్ణ సుందరి. సువర్ణ సువల. సువర్ణ సుమల. కీళ్ళ నొప్పులు. కీళ్ళ కింద. కిల్లి కీళ్ళ కిల్లి గిట్లగింత. కీళ్ళ నొప్పులు. గుట్కా. డిస్కౌంట్ సేల్. డిస్కౌంట్ సౌల్. డిస్కౌంట్ సేల్. డిస్కౌంట్ సేల్. షర్ట్. డిస్కౌంట్ సేల్. సవర్ణ. డిస్కౌంట్ షర్ట. డిస్కౌంట్ మోసగాళ్ళకు మోసగాడు. పోటుగాడు. మోసగాళ్ళకి మోసగాళ్ళు. మోసగాళ్ళకి మోసగాడు. కంట్లో నలుసు. కంట్లో నలుసు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. కంట్లో నలుసు. కళ్ళు. కంట్లో నలుసు. ఏమి 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 చెప్తున్నావు? ఏమి 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 కళ్ళు ఏయ్! కళ్ళు కాదు. పత్తి వ్యాపారం. మద్ద వెండారమ్మ. టైం అయిపోయింది అక్కడ. పత్తి. అసలు విషయం ఏంటంటే హెడ్ ఫోన్స్ ఈవిడికి ఇచ్చున్నా నీ దగ్గర ఆన్సర్స్ ఈజీగా పట్టేది. ఎందుకంటే ఆవిడ దగ్గర చాలా టాలెంట్ ఉంది. నేను ఇటు తిరిగినప్పుడల్లా చేతులు వాడేస్తుంది. కంట్లో పళ్ళు అంట. సో నీకు వచ్చిన వాటిల్లో కూడా చాలా ఈజీ అని ఏంటంటే పళ్ళు కళ్ళు ఇలాంటివి ఉన్నాయి. నువ్వు వేలు పెట్టి చూపించకుండా వాటిలో వాడేవు. వెరీ వెల్ డన్. మీరు కూడా బాగా ట్రై చేశారు. కనీసం 120 నువ్వు ఆడినప్పుడైనా 60 సెకండ్లు ఆవిడకి ఇచ్చేసి హెడ్ ఫోన్స్ నువ్వు ఇటు రావాల్సింది. అట్లుందని తెలియదు కదా. నేను అప్పుడు చెప్పను కదా, అన్ని అయిపోయాక చెప్తాను నేను. సో ఇంకెప్పుడైనా సరే కిక్ షోకి వచ్చినప్పుడు అలాంటివి చెయ్యే. అండ్ వెరీ వెల్ డన్, 200 పాయింట్స్. సో సొరకాయ గ్యాంగ్ 200 అండ్ బీరకాయ గ్యాంగ్ 200 పాయింట్స్ లో ఉన్నారు. వాళ్ళు రెండో రౌండ్ కి వచ్చారు. బీరకాయ గ్యాంగ్ అండ్ సొరకాయ గ్యాంగ్. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది గేమ్. మీకోసం ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో మీద ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే గో అంటాను. వెళ్ళి డైమండ్ ఎవరు ఫస్ట్ తీసుకొచ్చి నాకు ఇస్తారో వాళ్ళే ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంటుంది.
అండ్ చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను. చాలా ఈజీ ఉంటాయి, డెడ్ ఈజీ ఉంటాయి. కానీ నడుచుకుంటూ వెళ్తే కాళ్ళు నొప్పులు పెడతాయి కాబట్టి ఈ బెలూన్ మీద కూర్చుని సరదాగా గెంతుకుంటూ అక్కడ దాకా వెళ్తారు. ఎవరు ఫస్ట్ రిటర్న్ వచ్చి నాకు డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఇస్తాను. అండ్ సెకండ్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఛాన్స్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్కూల్లో టీచర్ చెప్తే స్టూడెంట్స్ విన్నట్టు భలే విన్నారు మీరు. అక్కడ నుంచి వెళ్ళాలా? వచ్చిందా డౌట్ నీకు? ఏంటమ్మా? వెనక నుంచి స్టార్ట్ అవ్వాలా? పర్లేదమ్మా, నువ్వు ఎక్కడ పడిపోతే అక్కడి నుంచి అమీర్పేట చౌరస్తాలోకి వెళ్ళిపడినా కూడా అక్కడి నుంచి మెల్లగా డైరెక్ట్ వచ్చేసినా పర్లేదు. ఓకే, సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు ఫస్ట్? అండ్ దట్ టు ఓన్లీ లేడీస్. సో KICK లో మా సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో ఇప్పుడు మీకోసం ఒక వీడియో రెడీగా ఉంది. ఆ వీడియో వచ్చిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. సో వీడియో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, ఫస్ట్ వీడియో. ఏందిరయ్యా టీ తెప్పించమంట? ఆడిన నాటకాలు చాలు గాని ఏందిరిది? మెత్తగుంటానికి వేసుకున్నాను సార్. మెత్తగుంటయ్యా వేసుకున్నా మెత్తకలేదు సార్ నొప్పి పడుతుంది. ఎందుకు మరి అట్టా పెట్టా? పక్కోడి ప్యాక్ చూసి చూసి అటు పక్కోడి ప్యాకే కానీ ఇటు పక్కోడి ప్యాక్ చూడవా? యాందిరయ్యా యాం చేస్తున్నా? తాలు బితుకుతున్నా హెడ్ గారు. పగలు మిట్ట మధ్యాహ్నం పాలు బితుకుతున్నా దున్నపోతుకి దున్నపోత. మీరు చూసిన ఈ సీన్ లో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత గో అంటాను, గో అనగానే వెళ్ళిపోవాలి. తిరిగి వచ్చాకనే ఆన్సర్ నేను ఎవరిని చెప్పంటే వాళ్ళే చెప్పాలి. మీరు చూసిన ఈ సీన్ లో ఎంతమంది పోలీసులు ఉన్నారు? గో. జంప్ జంప్ జంప్. ఓకే, అడి తిరగండి అమ్మా. ఫస్ట్ డైమండ్ తెచ్చింది మీరు కాబట్టి ఆన్సర్ ప్లీజ్. 5 members. 5 members. 4. వెరీ గుడ్. ఈ డైమండ్ పట్టుకోమా, ఈ డైమండ్ కూడా పట్టుకో. అసలు విషయం ఏంటంటే 3. మార్చుకో ఇప్పుడే 3, 4, డిస్కౌంట్ ఆఫర్ ఇస్తా. 4. మార్చుకుంటావా? 3. నేను కూడా. ఓకే, ఫస్ట్ డైమండ్ తెచ్చింది నువ్వు కాబట్టి నువ్వు చెప్పిందే కౌంట్ అవుద్ది. సో నువ్వు ఏ ఆన్సర్ ఇస్తే మీ ఆన్సర్ వాస్ 4 members. మీ ఆన్సర్ 3. ఇందాక ఏం చెప్పామా? 5. ఇందాక 5 చెప్పు. సో ఇందాక 5 చెప్పావు కాబట్టి అదే నేను కౌంట్ చేస్తాను. సో మీరు 5 అన్నారు, మీరు 3 అన్నారు. వెరీ గుడ్, సూపర్. సో అసలు విషయం ఏంటంటే ఈ వీడియోలో మీరు చూసిన దాంట్లో ఎంతమంది పోలీసులు ఉన్నారు? ప్లే. సో కంగ్రాచులేషన్ సొరకాయ గ్యాంగ్, మీరు తప్పు ఆన్సర్ ఇచ్చారు. మీ దాంట్లో ఫస్ట్ వెళ్ళి రావడమే కాకుండా 100 కూడా తీస్తారు వాళ్ళు మీ గ్యాంగ్ లోంచి, డబ్బుల్లోంచి. సో 100 మైనస్ అయిపోయింది మీ స్కోర్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈవిడ ఆడిన దాంట్లో ఈవిడ హాఫ్ జర్నీ వెళ్ళారు, మిగతా హాఫ్ జర్నీ అని జారుకుంటూ వెళ్ళి డైరెక్ట్ అక్కడ ల్యాండ్ అయ్యి లేచి డైమండ్ తీసుకుని ఇక్కడికి వచ్చారు. సో ఇట్ సైడ్ -100 అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో మీరే ఆడతారా? మీరే ఆడాలి. ఓకే, సో రెండో వీడియో ఈసారి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది క్వశ్చన్. సో ఆలోచించి ఆన్సర్ చేయండి. హియర్ వి గో. వీడియో. ఊళ్ళో పేదవాడు మీద వ్యాసం రాయమన్నాడు. పేదవాడు దొరకలేదు, అందుకే పేపర్ మీద రాస్తున్నాను. సర్లే, ఏం రాసావు చదివాడు? టైటిల్ పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. ఫస్ట్ దొబ్బింది. పేదవాడని టైటిల్ పెట్టి మధ్యలో రిచ్ మ్యాన్ అంటావట్రా ఎదవా. అదే మరి, నువ్వు 20 ఫాలో అట్లా టైటిల్ కి క్యాప్షన్ కి అస్సలు సంబంధం ఉండకూడదు. మీరు ఊరుకోండి, నువ్వేం రాసావు చెప్పు నాన్న. అనకనక ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా పంది ఎదవా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ
ఇది రాయడానికి నువ్వు స్కూల్ ఎగదొప్పుతావా? పైగా థింకింగ్ చంపేస్తాను. ఓకే సో సీన్ జాగ్రత్తగా చూశారు మీరిద్దరు. ఎంతమంది ఉన్నారు, ఏంటి విషయాలు ఏంటి, ఇందాక దాన్ని బట్టి కొంచెం కోచింగ్ వచ్చింది కదా మీకు. ఎలాంటి క్వశ్చన్ అడుగుతానా నేను? చాలా సింపుల్ అడుగుతా ఈసారి కూడా. రైట్, మీరు చూసిన సీన్ లో టెలిఫోన్ ఉందా లేదా? గో. జంప్ జంప్, ఈడుస్తున్నారు, నేను తీసుకోను. జంప్. నువ్వేంటమ్మా? ఆశీస్గా కావాలంటే డైరెక్ట్ గా అడగచ్చు కదా, మరి అక్కడి నుంచి డేకుతో వచ్చేయడం ఎందుకు చెప్పు. చాలా బాగా ఆడారు ఇద్దరు. నాకు ఫస్ట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ తర్వాత విషయం తర్వాత నేను చూసుకుంటాను. ఈవిడ యాజ్ యూజువల్ గా ఒకసారి పడుతుంది ట్రిప్ లో. ఇందాక ఆన్ ది వేలో పడ్డామ్మా, ఈసారి రిటర్న్ జర్నీలో పడ్డావు. ఓకే, 2 టోల్ గేట్ ఇచ్చాను నీకు. ఈవిడ ఆడింది నాకు చాలా బాగా నచ్చింది. ఈవిడున్న హైట్ కి బెలూన్ పెట్టి ఆ ఈడ్చుకుంటూ వస్తుంటే ఒక కాలు ముందు వెళ్తుంది, తర్వాత బెలూన్ వెళ్తుంది. బట్ డైమండ్ ఫస్ట్ మీరు ఇచ్చారు. ఆన్సర్ ప్లీజ్. ఎస్ ఉంది ఫోన్. ఏ కలర్ లో ఉంది? వైట్. నీ వదిలే. ఒక క్వశ్చన్ ఆన్సర్ చాలా, నాకు చాలా ఆనందంగా ఉంది. Thank you. ఎప్పటికైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పావు నువ్వు. ఎస్, మీరు చూసిన సీన్ లో టెలిఫోన్ ఉంది. టెలిఫోన్ ఉంది. రైట్ ఆన్సర్. సో సొరకాయ గ్యాంగ్ 100 పాయింట్స్ లో ఉన్నారు అండ్ బీరకాయ గ్యాంగ్ 400 పాయింట్స్ లో ఉన్నారు. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తున్నాం మనం. మీరు కంటిన్యూ చేస్తారా? లేదు లేదు. రెస్ట్ తీసుకుంటారమ్మా? Yeah. ఓకే, మీరు రండి అయితే. సో ఇప్పుడు ఓ అద్భుతమైన వీడియో చూపిస్తా. ఇంకొంచెం టఫ్ క్వశ్చన్ అడుగుతా. కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేయండి. థర్డ్ వీడియో. మంగళవారం శోభనం జరగకూడదే. అదిగో పిల్లి కూత, అపశకునం. కుక్క కూడా మరుగుతుంది, ఇంకా అపశకునం. వచ్చేసేమంటరా? గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలవు గాని నీళ్లు తాగించలేవు నాన్న. అలా కూర్చోరా. నువ్వెప్పుడైనా సముద్రాన్ని చూసావా? చూచాను. అది ఎప్పటి నుంచి ఉంది? నా చిన్నతనం నుంచి ఉంది కదా. అవును. ఎప్పుడైనా చంద్రుణ్ణి చూసావా? నీ చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను కదా. మరి సూర్యుని చూసావా? అబ్బో, మీ తాత బతికినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా. అప్పటి నుంచి ఇంతవరకు సముద్రం తరిగిందా? చంద్రుడు అరిగాడా? సూర్యుడు చల్లబడ్డాడా? తరగలేదు, అరగలేదు, చల్లబడలేదు. అలాగే శీలం కూడా అరగదు, తరగదు. లేరా? అయ్యో, అబ్బో. ఓకే, సో కొంచెం కష్టమే ఇది. ఎందుకంటే సిచ్యువేషన్ కంటే డైలాగులు ఇంపార్టెంట్. రైట్, మీరు చూసిన ఈ సీన్ లో గుర్రం మీద సామెత ఏంటి? గో. జంప్ 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 జంప్. నిజంగా గుర్రమే నడిపారు వీళ్ళిద్దరు. సో ఇటు సైడ్ వాళ్ళు డైమండ్ ఫస్ట్ ఇచ్చారు. సో ఆన్సర్ ప్లీజ్. గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకెళ్లవచ్చు కానీ నీళ్లు తాగించలేము. రైట్ ఆన్సరా? కరెక్టేనా? ఓకే, రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. అంటే సామెత నేను గుర్రం మీద అడిగాను కాబట్టి మీరు బెలూన్ ని గుర్రంలో నడిపారా? ఎక్సైట్ అలాగే వచ్చింది. దీనికి మ్యూజిక్ గుర్రం సౌండ్ వేస్తుంటే కరెక్ట్ సెట్. సో 200 పాయింట్స్ ఇటు యాడ్ అయినందుకు బీరకాయ గ్యాంగ్ మీకు 200 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్. మనం ఈ రౌండ్ లో అకౌంట్ ఓపెన్ చేయలేదు కదా, మీ టీం పార్ట్నర్ వచ్చి ఓ 100 కూడా తీసుకెళ్ళిందమ్మా. సో మనం 100లోనే ఉన్నాం, వీళ్ళు 600లోకి వెళ్ళిపోయారు. కాబట్టి లాస్ట్ ఆన్సర్ నువ్వు చెప్పావు అనుకో 300 దాకానే వస్తాం. రైట్, ఐదర్ నువ్వేనా ఆన్సర్ చెప్పేలా కోరుకో, లేదా వీళ్ళు తప్పు ఆన్సర్ చెప్పేలా కోరుకో. ఓకే, సో సొరకాయ గ్యాంగ్ 100, బీరకాయ గ్యాంగ్ 600 లో ఉన్నారు. లాస్ట్ వీడియో మాత్రమే మిగిలింది. సో సొరకాయ గ్యాంగ్, నేను ఇవాళకి ఈ రౌండ్ లో ఈ క్వశ్చన్ కి నేను మీ గ్యాంగ్. ఓకే, సో మీకు మొత్తం హెల్ప్ చేస్తాను నేను. పాపా నువ్వు ముందు బెలూన్ తీసుకురామ్మా, డైమండ్ తీసుకురామ్మా. చాలా నాకు తాడో పీడో తెలుసుకుందాం. బీరకాయ గ్యాంగ్ 100 పోవాలి, వీళ్ళు 300 అవ్వాలి. ఓకే, నువ్వు డైమండ్ బుడగ ఇదే కాన్సన్ట్రేట్ చేయమ్మా. ఓకే, వీడియో సగం నేను చూసుకుంటా. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, హియర్ వి గో. మంచి పాట వేసుకో.
రంగబతి 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 ఖోల ఖోల రంగుపోతే కోతే అని ఆ. నో వరియా ఆ. తెలుగు శ్రీకాకుళం మీ నానూరు అలా శ్రీకాకుళం పాట అదే కాదేటి? చెప్పాలి కదేటి ఆ, వేసుకో. బై బయ్యే బంగారు రమణమ్మ ఆహా. బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ ఆహా. ఏయ్! బై బయ్యే బంగారు రమణమ్మ బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా పోయి పూరు గుడిసె పాలు చేసినావో మందలోడా హరి మాయలోడా మామరారా గొప్ప చిన్నవాడా. మీరు చూసిన సూపర్ సీన్, మన ఫేవరెట్ సీన్ పవర్ స్టార్ గారిది. ఇందులో ఆయన పాట పాడారు, బై బై బంగారం. ఆ పాట పాడినప్పుడు బెడ్ మీద పడుకుని పాడతారు. అప్పుడు వెనక వాల్ క్లాక్ లో టైం ఎంత ఉంది? గో! టైం ఎంత ముందు నేను ఆన్సర్ చెప్తాను. టైం ఎంత ఎవరు తీసుకొచ్చే నేను ఆన్సర్ చెప్తాను. ఈవిడ డైమండ్ తెచ్చారు, ఈవిడ డైరెక్ట్ చేతిలోకి వచ్చారు. అలా కాకుండా డైమండ్ మాత్రం రావాలి. బీరకాయ గ్యాంగ్ అండ్ సొరకాయ గ్యాంగ్ లో సొరకాయ గ్యాంగ్ ఫస్ట్ వచ్చి డైమండ్ ఇచ్చారు. ఫస్ట్ టైం మీ గ్యాంగ్ మొత్తంలో ఒకళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి వచ్చింది మీరు ఒక్కళ్ళే, కింద పడకుండా. సో ఆన్సర్ ఏంటి? 11:55. నువ్వు చెప్పే ఆన్సర్ ఎంత? 11:55. నీకెలా తెలుసు? నువ్వు చూసా వాల్ క్లాక్? చూసా. అసలు ఈ సీన్ లో వాల్ క్లాకే లేదు. నేను అడిగిన క్వశ్చనే తప్పు. మీరు 11:55 12:50 చెప్తున్నారు. నువ్వు చెప్పు. అదే క్వశ్చన్ రాంగ్. పోనీ ఆన్సర్ చెప్పు. ఎంత ఉంటుంది టైము? 11:55. మీరు మామూలు కాదు. ఓకే, సో మీరు చూసిన సీన్ లో వెనక వాల్ క్లాక్ లో ఉన్న టైము 11:55. రైట్ ఆన్సర్. ఓకే సొరకాయ గ్యాంగ్, కంగ్రాచులేషన్స్. 200 పాయింట్లు సంపాదించుకున్నారు. ఎవరు హెల్ప్ చేయకుండా మీ అంతటి మీరే ఆడి ఈ స్కోర్ దాకా రావడం అంటే చాలా గ్రేట్. మీ సొరకాయ గ్యాంగ్ మీ టోటల్ స్కోర్ 300 పాయింట్స్ అండ్ బీరకాయ గ్యాంగ్ మీ టోటల్ స్కోర్ 600 పాయింట్స్. సో నెక్స్ట్ రౌండ్ లో మొత్తం అంతా దబిడి దిబిడే. నెక్స్ట్ రౌండ్ అంతా జంపులు అక్కడి పంపే. 2 రౌండ్స్ లో మంచి కిక్ ఏంటో చూపించారు మాకు. బెలూన్ తో ఆడారు, సీన్లు చూశారు, ఫస్ట్ రౌండ్ లో పాటలు విన్నారు. ఈసారి అలా కాదు, ఆటా పాటా కాస్త అయ్యింది. ఈసారి కొంచెం యాక్ట్ లోకి వెళ్తాం. యాక్టింగ్ చేస్తారు ఇప్పుడు, పర్ఫార్మెన్స్ ఇస్తారు. పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి మీకు. రైట్, బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా రావచ్చు మీకు. బాగా చేస్తే 300, అబ్బే అనుకుంటే 200, బా అనుకుంటే 100 వస్తాయి. సో సైమా గామా అన్ని మీరే వెళ్తారమ్మా. సో మీ టీమ్ లోంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. మీ ఇద్దరు గెటప్ చేంజ్ చేసుకుని వస్తే మీకు మంచి సిచ్యువేషన్ ఇస్తాం. అండ్ అలాగే మీ గ్యాంగ్ లోంచి కూడా ఓ ఇద్దరు సెలెక్ట్ చేసుకోండి. మీరు గెటప్ చేంజ్ చేసుకుంటే మీకు కూడా మంచి సిచ్యువేషన్ ఇస్తాం. ఎవరిది బాగుంటే, ఎవరిది ఎక్కువ ఎంటర్టైనింగ్ గా ఉంటే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. మన స్కోర్లు కొంచెం తక్కువ ఎక్కువలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ తారుమారయ్యే ఛాన్స్లు ఉన్నాయి. యు గైస్ రెడీ? KICK కిక్ లో థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. సో సొరకాయ గ్యాంగ్ లో ఎవరు వెళ్తున్నారు గెటప్ చేంజ్ కి? నేనే. నైసా, మీరు కూడా వెళ్తారా? ఓకే, సో మీ గెటప్ ఎలా ఉండబోతాయని నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. సో యూ బోత్ ప్లీజ్. అండ్ ఇట్స్ గ్యాంగ్ లో ఎవరిద్దరు? హే, వాట్ ఏ కాంబినేషన్. వెరీ గుడ్. సో మీరిద్దరు కూడా డ్రెస్ చేంజ్. ఓకే, సో సొరకాయ గ్యాంగ్ నుంచి బీరకాయ గ్యాంగ్ నుంచి జనాలు లోపలికి వెళ్ళారు, గెటప్లు మార్చారు. వాళ్ళు ఎలా వస్తారని నాకు కూడా టెన్షన్ గా ఉంది. వాళ్ళ గెటప్ ఏంటో చూద్దాం ముందు. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నా గురావప్పా వచ్చిందొకటే ఒకటప్పా ఆల్ఫాబెట్ గురావప్పా అక్షర జ్ఞానం లేదప్పా ఏది తెలియదు ఇది తప్ప. అంటే ఈ సామాన్లు నావి కావు అన్నట్టు నుంచున్నాడు అబ్బాయి. ఇవి నావి కావు, రెంట్కి ఇచ్చారు అన్నట్టు. చాలా బాగున్నావు. అండ్ ఈవిడ కూడా పాపం ముందు నుంచి స్టైల్ మెయింటైన్ చేస్తుంది. మీకు మగ పాత్ర ఇచ్చారు కాబట్టి, మీకు యాజ్ యూజువల్ గా ఆడపాత్ర ఇచ్చారు కాబట్టి సిచ్యువేషన్ ఏంటంటే మీ కుక్క వీళ్ళ కుక్కకు లైన్ వేస్తారు.
ఓకే మీరు ఈ ఇంట్లో ఉంటారండి, మీరు మీ ఫ్యామిలీ వేరు, ఈవిడ వీళ్ళ ఫ్యామిలీ వేరు, కానీ మీ కుక్కకి వీళ్ళ కుక్కకి మంచి కనెక్షన్ దొరికింది. దానికి మీరిద్దరు హర్ట్ అయ్యారు. అంటే ఆవిడ హర్ట్ అయింది, ఆవిడ గొడవ పెట్టుకుంటోంది ఎవరితో, ఈయనతో. ఈయన పక్కింటి ఆయన పర్లేదు చూడ్డానికి బాగున్నాడు అని చెప్పి నువ్వు కుక్క పరంగా కొట్లాడి పెట్టుకుంటావు. చివరికి ఏం జరుగుతుంది అనేది మీ ఇద్దరు చేతిలో ఉంది. ఓకే, ఇట్స్ కుక్కర్ లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ కుక్కర్ లవ్ స్టోరీ. ఓకే, బాగా పండించాలే, జాగ్రత్త, నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా ఉంటాయి. ఏంటండి ఇది, మీ కుక్క ఇదేనా పద్ధతి? ఐఎమ్ లేడీ. ముఖం తీసి మాట్లాడు. నేను పరేమాలు చూడనండి. లేదండి, నేను ఇలానే మాట్లాడతాను. ఇప్పటిదాకా మా వారికే చూపిలేదండి నేను మా ఊహను. ఓకే, ఏంటి, ఏం ప్రాబ్లం? కాదండి, మీ కుక్క మా కుక్క లైన్ ఇస్తుంది, ఇదేనండి పద్ధతి? నా కుక్క అలానే చేస్తుంది. మీ కుక్క అమ్మాయిగా? అమ్మాయినండి, ఇంత మాత్రమే నా కుక్క అబ్బాయి అయితే అమ్మాయికి లైన్ వేసిస్తారు, అట్లా ఇదేనా నా డిసిప్లిన్? కుక్క కోసం కాలనీ మొత్తం వెయిట్ చేస్తుంది. నీ కుక్క ఎంత? మాది కూడా మంచి బ్రీడే అండి, మా కుక్క కూడా ఒక్కసారి అరుస్తే మొత్తం కాలనీ ఏంది మొత్తం ఇండియా దిగి వస్తుంది గల్లీలోకి. నీ కుక్కనే నా కుక్క ఇంకా ఊరికే తిరుక్కుంటూ వస్తుంది. అంత అట్లా ఏం లేదు కానీ దానికి చెప్పుకో నువ్వు ఫస్ట్. నేను చెప్పినా అండి, మీ కుక్కకి చెప్పుకోండి ఫస్ట్. మీరు ఒక్కరా తిండి పెట్టారు చూడండి, మీ లెక్క డాబర్ మ్యాన్ మీకు కుక్కల గురించి తెలియదు అనుకుంటా అండి, అందుకే అట్లా మాట్లాడుతుంది. డాబర్ మ్యాన్ ఇది ఇట్లానే ఉంటది. అంత లేదు, నువ్వు ముసుగు తీసి మాట్లాడు ఫస్ట్. లేదండి, నేను ముసుగు నువ్వు తీస్తేనే మాట్లాడలేకపోతే లేదు. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో. ప్రదీప్ ని వచ్చి టెంప్ట్ కావుగా మళ్ళీ? లేదండి, మీకు ప్రతికరణ ఇదే బాగున్నారు. ఇప్పుడు నాతోటే ఉంటావుగా? ప్రామిస్. అదే మన కుక్కల్లా మనం కూడా ఎప్పుడు బాగుండాలి ఇలాగే. నువ్వు కొంచెం నాకు అనుకూలంగా రావు ఇక్కడ రా. ఇంతకీ నీ డ్రెస్ ఏంటి, నీ గోల్ ఏంటి? చేసిందే చిన్న స్కిట్, అందులో సగం సేపు చున్నీతో కవర్ చేసావు. ఓకే, కానీ చాలా బాగా చేశారు ఇద్దరు, వెరీ గుడ్, వెల్ డన్. లాస్ట్ లో నా పేరు ఏదో వినిపించింది, దేనికి వాడారు నాకు ఆ డైలాగ్ వినపడలే? ఏమంటుందంటే ప్రదీప్ ని మళ్ళీ చూసి టెంప్ట్ గా ఉందండి, హ్యాండ్సమ్ కదా ముందు. ఇది ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి నీ పక్కన ఉండగా మళ్ళీ నేనెందుకు చెప్పాను? అప్పుడు ఏమని చెప్పావు? నేనే హ్యాండ్సమ్ అని చెప్పావా? అంటే అది మనం ఇంటి పేరు చూసుకున్నాం. అయ్యో, అంటే మీరు పక్కన ఉన్నారని అలా చెప్పారండి, బట్ వెల్ డన్, సూపర్. ఇంతకీ మీ స్కిట్ పేలిందా లేదా అనేది కాసేపట్లో తేలుతుంది, ఎందుకంటే బీరకాయ గ్యాంగ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా గెటప్లు వేసుకుని వాళ్ళు కూడా చేసిన తర్వాత ఇద్దరులో ఎవరిది బాగుందో దానికి ఎక్కువ మాటలు వెళ్తాయి స్కిట్ కి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. మరి మీ గెటప్లే ఇలా వస్తే మరి ఇటు సైడ్ ఏమవుద్దా అని నాకు టెన్షన్ గా ఉంది, ఎందుకంటే మీరు స్కిట్ చేస్తున్నంతసేపు వీళ్ళు నవ్వడం కంటే వీళ్ళ గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తారని టెన్షన్ లో వీళ్ళు ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీ బీరకాయ గ్యాంగ్ మిగతా బ్యాచ్మెంట్స్ పిలుద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ దెం. జాను తీసేస్తా బ్యూటీ స్కాన్, నీ సోలో గుండెల్లో ఎంటే వేసాను, నాలో నీ ఫోటో ప్రింట్ చేశాను. ఆకాశాన్ని ఎక్కిస్తాను, చుక్కల్లోనే పక్కేస్తాను, తారాజు లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లుడు సీను, నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. ఓకే, సూపర్. మీరు కూడా నన్ను తలెత్తుకునేలా చేశారు. ఓకే, అండ్ చాలా బాగుంది, వాకింగ్ కూడా డ్రెస్ కి తగ్గట్టే వెళ్ళాడు ఆయన. సో ఇద్దరు గెటప్లు బాగా సెట్ అయ్యాయి, బాగుంది. కర్టన్ పక్కది అమ్మ ఫేస్ కనపడాలి జనాలకి. ఓకే, సో ఇప్పుడు మీరు మొగుడు పిల్లలు కలిసి వచ్చారు కాబట్టి విడిపోతారనమాట ఇక్కడ. సో ఎలా కొట్టుకుంటారు ఏంటి అనేది, అంటే మాకు మొగుడు పిల్లలు కొట్టుకుంటే ఒకసారి మళ్ళీ చూడాలనిపిస్తుంది మాకు, అలాంటి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మాకు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోయేటప్పుడు విడిపోవాలి మీరు. ఓకే, అదే మీ కాన్సెప్టా? ఓకే, వెరీ గుడ్, వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్.
మా ఆయన ఇంట్లో లేడు, మా ఆయన ఇంట్లో లేడు, మా ఆయన ఇంట్లో లేడు. ఏంటండి జుట్టు ఇలా ఉన్నది, ఇలా ఇలా వచ్చిందే. అంటే మీరు వస్తారని సంతోషంతో అలా వచ్చేసిందండి. కట్టిన జుట్టు ఏమైంది, పెట్టిన పూలేమైనా, ఈ అవతారం ఏంది, ఏం చేస్తున్నావు? మిమ్మల్ని టెంప్ట్ చేద్దామనండి. ఎప్పుడో 3 years బ్యాకే టెంప్ట్ అయ్యానే, అప్పటి నుంచి స్టూల్ వేసుకునే ఉంది నా బతుకంతా. స్టూలా? అలానే మేము కూడా మిమ్మల్ని చూపెట్టే. అంటే నేను కూడా మిమ్మల్ని పొట్టిగా ఉంటారు, కంఫర్ట్ గా ఉంటారు అని అనుకుంటున్నాను, కానీ నా బాధ అంటే ఇప్పుడు నాకు తెలుస్తుందండి. ఏంటి నీ బాధ? నిన్ను భరిస్తూ నేను బాధపడుతున్నా. భరిస్తున్నారా? నేను మిమ్మల్ని ఎన్నిసార్లు సాటిస్ఫై చేయలేదు అలా అంటారు. ఏం సాటిస్ఫై చేసావే? ఈ పాట ఏంటి, ఈ జనరేషన్ ఏంటి, ఈ పాటకి నేను సాటిస్ఫై అవడం ఏంటి? సాటిస్ఫై చేయాలి కదా. అంతే, నేను వేస్తా పాట, నువ్వు నన్ను సాటిస్ఫై చేయాలి. ఓకే, అలాగా. దింపు, తల దింపు, తల దింపు. సాటిస్ఫై అయ్యారా అండి? ఏంది ఇది? దూరం దూరం నిల్చొని సాటిస్ఫాక్షన్ వస్తుంది? 3 ఏళ్ల నుంచి కాపురం చేస్తూనే ఉన్నా ఆయన మీకు సాటిస్ఫై కావాలి. ఇంటి బయటికి పోగానే మంచం వేస్తావు, దుప్పటేస్తావు. ఇప్పుడేమో రా సార్ వస్తారా అంటావు. సరే, మన 3 ఏళ్ళ కాపురం నేను ఏందో నిజం చూపిస్తాను ఇప్పుడు. టెంప్టేషన్ లో ఉన్న మంచి పాట పెట్టండి రా. ₹1 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి దండమేశాడు. మీరు మళ్ళీ సాటిస్ఫై కాలేదు కదా, తెలుసు. కాలేదు సాటిస్ఫాక్షన్. దింపు కళ్ళు, దింపు కళ్ళు, దింపు కళ్ళు. దింపా నేను ఎందుకు దింపాలి? హైట్ చూసుకోవాలి, పొగరు స్టూల్ వేసుకుంటా. నాకు నువ్వు వద్దు, నీ సంసారం వద్దు, నీ కాపురం వద్దు, ఏమొద్దు, అవసరం వెళ్ళిపో. నాకు నా ప్రదీప్ ఉన్నాడు, నేను నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? ఆడజాతం తింటే ప్రదీప్. అంతే కదా, నేను ఎప్పటి నుంచి అలాగే అనుకుంటా, అందుకే పెళ్లి చేసుకోవట్లేదు ఇంకా. డైలాగులు చెప్పినంత వరకు అయితే, డైలాగులు చెప్పినంత వరకు, దాని ముందు సీన్ వరకు బానే ఉంది. అదేంటో పాట రాగానే చాలా గట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ఓ డిఫరెంట్ స్టైల్ ని మాకు చూపించారు. బట్ నాకు తెలిసి సూపర్ గా చేశారు కదా, చాలా బాగుంది. మీరు మీ పాత్రలో వద్దు చైతే ఏం చేస్తున్నావే? కళ్ళు దింపు. అది నాకు ఇదే కావాలి. చాలా బాగా చేశారు, వండర్ఫుల్. సొరకాయ స్మూత్ గా ఉంటుంది, సాంబార్లో బాగుంటుంది అని మీ గ్యాంగ్కి సొరకాయ అనే పేరు పెట్టుకున్నారు మీరు. బాగుంది. అండ్ మీరు చేసిన స్కిట్ కూడా బాగుంది. సో 300, 200 and 100 3 రేంజ్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి 200 పాయింట్స్. మీకు యాక్చువల్లీ మంచి స్కోర్ ఇవ్వచ్చు, బాగా చేశారు. కానీ నేను స్కిట్ చేయమన్నాను, పెర్ఫార్మెన్స్ చేయమన్నాను, మీరు డాన్స్ చేశారు. హాఫ్ సాంగ్స్ కవర్ చేశారు కదా. సో మొత్తం అలా ఒప్పుకోం మేము, ఎందుకంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. అందుకే 300 పాయింట్స్. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా, సొరకాయ గ్యాంగు 500 వచ్చాయి, అండ్ బీరకాయ గ్యాంగు 900 వచ్చాయి. ఇద్దరు గ్యాంగు యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ గ్యాంగ్స్టర్స్ ఉన్నారు మీ గ్యాంగ్ లో. బట్ అసలు విషయం ఏంటంటే 4వ రౌండ్ వచ్చా, ఇప్పుడు సర్దుకునే లాభంలే, ఇంకా లాస్ట్ రౌండ్ మిగిలింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ రౌండ్ లో మీ 4 కలిసి ఆడతారు, ఫుల్ టీమ్ పార్టిసిపేట్ చేస్తారు ఈ గేమ్ లో. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ టాస్క్ ని ఫినిష్ చేస్తారు. 90 seconds టైం ఉంటుంది. 90 seconds లో ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే వాళ్ళు గెలుస్తారు.
రైట్, ఐ మీన్ ఎక్కువ స్కోర్ చేసుకుంటే 100s లో ఉంటుంది ఇక్కడ స్కోరు. 400 తేడా అంతే కదా. ఓకే ఓకే, వీళ్ళు లోట్లో ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్ కాసుకొన వాస్కోడిగామా. ఒక సింపుల్ గేమ్ ఆడతారు చెప్పాను కదా. 90 సెకండ్స్ టైం ఉంది మీకు. ఎంత ఈజీగా ఉంటుందంటే ఈ బొచ్చులో, ఈ పెద్ద బొచ్చులో ఉన్న బుడగలను తీసుకెళ్లి చిన్న బొచ్చులో వేయాలి. అంటే దీన్ని ఒక ఫుట్బాల్ లాగా ఆడతారు మీరు. చాలా ఈజీ, డెడ్ ఈజీ. వాళ్ళు ఆడాక మీకు అర్థమైపోద్ది. సో ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ చక్కగా పడుకుంటారు, కాళ్ళు దీనికి టచ్ చేస్తాం. ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ చేతికి ఒక్కొక్క బెలూన్ ఇస్తారు. మీరు బ్యాక్ ఫ్లిప్ స్విమ్మింగ్ ఈత కొట్టుకుంటే వెనక్కి, అంటే కాళ్ళతో వెనక్కి తోసుకుంటూ మిమ్మల్ని అలాగే జారుకుంటూ వెళ్ళి ఆ గోల్ పోస్ట్లో బుడగ వేయాలి. రిటర్న్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ పొజిషన్లో ఉంటే కానీ వాళ్ళు బెలూన్ మళ్ళీ మీకు ఇవ్వరు. ఓకే, 90 సెకండ్స్లో ఇక్కడ నుంచి ఎన్ని బెలూన్స్ అందులోకి వెళ్తాయో అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. ముందుగా సొరకాయ గ్యాంగ్ నుంచి ఇద్దరు అబ్బాయిలు రండి. రెడీయా? మీరిద్దరు రెడీగా ఉంటే వాళ్ళిద్దరు కూడా పిలుస్తా. రెడీ. అమ్మాయిలు ఇద్దరు రండి. 90 సెకండ్స్ కౌంట్ డౌన్ ఈ స్క్రీన్ మీద వస్తుంది. అయిపోయే లోపల మాక్సిమం కవర్ చేయండి. రెడీయా? రెడీ. గేమ్ అర్థమైంది కదా? 1 2 3 గో. అందులో పడేంత వరకు మీరు రాకండి. చూసుకోండి. మీరు మొత్తం ఎపిసోడ్ గెలవచ్చు. కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై అయిపోయింది. జెండా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు. ఓకే, సో మీ వాళ్ళు బాగా కష్టపడ్డారు, బాగా డేకారు ఇక్కడ. సో వెళ్ళి బెలూన్స్ అందులో వేశారు, కానీ అవి ఎన్నుంటే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. రైట్? నాకు తెలిసి మీకు 6 ప్యాక్ కాళ్ళల్లో వస్తుంది ఇవాళ. లెట్స్ సీ. 1 2 17 and 18 బెలూన్స్ ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. సో వాళ్ళ టోటల్ స్కోర్ 2300 అయింది. ఇదే మీ ఫైనల్ స్కోర్. ఇంకా వాళ్ళు 2400 చేస్తే వాళ్ళు ఇవాళ విన్నర్స్ అవుతారు, లేకపోతే మీరే విన్నర్స్ అవుతారు. రైట్? మీ నలుగురు షిఫ్ట్, మీ నలుగురు ఇక్కడికి. సో 90 సెకండ్స్ టైం ఉంది. మీ టార్గెట్ 15 బెలూన్స్. ఓకే, సో చేస్తారా లేదా చూద్దాం. రెడీయా? యర్ టైం స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. స్టార్టింగ్ లో అంతేలే భయ్యా. కొడుకున్నా తీసుకో, కొడుకుని తీసుకోవాలి, కొడుకుని తీసుకోవాలి. నేను కొన్ని మైనస్ చేస్తా, కొడుకోవట్లేదు. భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా. ఏ కొంచెం కల్తీ
పాపం హైట్ ఉంది కదా చాలా ఈజీ అనుకున్నాను నేను, కానీ వీళ్ళకే ఎక్కువ కష్టం ఇది. అండ్ ఫస్ట్ లో ఉన్న స్పీడ్ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఈయనైతే పాపం సగంలో ఇలా పడుకుని. సో ఏం జరిగిందో చూద్దాం లేడీస్. 1 2 10 21 22. సో 22 బెలూన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు. సో మీ టోటల్ స్కోర్ కి 2200 యాడ్ అయ్యి 3100 points. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూరు ఆజీ తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు బెళ్ళజోడు తీసుకొచ్చా. సింగారి రామ సిలక సింగారి చున్న తునక రంగేలి రస గుళిక అతినే సరుక. వెల్ డన్ సూపర్. ఇవాళ మా ఎపిసోడ్ ఫుల్ కిక్ లో ఉంది. ఆల్మోస్ట్ దగ్గర స్కోర్స్ దాకా వచ్చారు. కొన్ని అక్కడ దాకా 2-3 డైమండ్స్ మీ జీవితాన్ని మార్చాయి. లేకపోతే ఎక్కడో ఉండేది. బట్ ప్రాబ్లం ఏం లేదు. స్కోర్లు ఎంత వచ్చినా ఎవరు గెలిచినా కిక్ అయితే వచ్చింది కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ మా షోకి వచ్చి టాప్ స్కోర్ లో ఉన్నందుకు మీకు గిఫ్ట్ వచ్చే కార్డ్స్. కవర్ వచ్చింది వాళ్ళ కవర్ ఇచ్చినాం, కవర్లు ఎవరినే కార్డు ఇచ్చినాం. కవర్ వేసిండ్రు. గిఫ్ట్ లో కూడా కొట్టుకుంటారు వీళ్ళు గేమ్ అయిపోయాక. బట్ వెరీ వెల్ ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇవాళ మా కిక్ షో. అండ్ మీకు కూడా ఆ కిక్ అందిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా కిక్ ఉన్న గ్యాంగులు ఉన్నాయి. వాళ్ళందరూ మా షోకి వస్తారు. వాళ్ళతో అదిరిపై కిక్ మీ అందరికి అందిస్తాను. అండ్ లెట్స్ సీ యు. టాటా బై బై. గుడ్ నైట్. థ్యాంక్ యూ.